ప్రజెంట్ కన్నప్ప షూటింగ్కి సంబంధించి కూడా ఇంకొంచెం పెండింగ్ ఉంది షూటింగ్. ఆయన దుబాయ్లో దానికోసం వెళ్ళారని కొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఇండియాకి రావడం జరిగింది మంచు ఫ్యామిలీ జరుగుతున్న గొడవల కోసము. అంటే మరి ఆయన సినిమా ఇంకా పోస్ట్ పోన్ చేస్తారని అనుకోవచ్చా? యాక్చువల్లీ ఈ December 21 ఎప్పటికో ప్లాన్ అనుకున్నారు పాపం. ఇంకా ప్రమోషన్స్కి ఇట్లా ఆయన ఏం చేయలేదు. మరి అసలు సినిమా రిలీజ్ అనేది ఇప్పుడు జరిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే పాపం ఆయన బిజీ షెడ్యూల్లో దుబాయ్ కానీ ఇటు కానీ అటు ఇటు తిరుగుతున్నారు ఆయన ఏదో పనుల మీద, ఆయన బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ సినిమా షూటింగ్ ఇదంతా మీద. సో మరి నిన్న ఈ మంచువారి ఫ్యామిలీ గొడవ జరుగుతుండటంతో ఆయన మరి సెటిల్మెంట్కి అని చెప్పి అక్కడ నుంచి హోటల్ వచ్చారనమాట. సో వచ్చి మరి ఆయన అక్కడ షూటింగ్లో బ్రేక్ చేసుకుని వచ్చాయని చెప్తున్నారు. సో యాక్చువల్లీ మరి ఈ పాటికి షూటింగ్ అయిపోయి ప్రమోషన్స్లో ఉండాలి ఆయన. సో ఈ సినిమాలో ప్రభాస్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. సో అది నందీశ్వరుడు రోల్ అంటున్నారు. మరి ఆయన ఉండటం వల్ల ఈ సినిమాకి మంచి హైప్ అయితే ఉంది. ఎందుకంటే ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది ఈ సినిమాకి. అంటే విష్ణు గారిని చూసి కాకపోయినా ప్రభాస్ గారిని చూసి వస్తారు ఖచ్చితంగా. విష్ణు గారికి ప్రభాస్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇంతకుముందు ఈయన చేసిన దేనికైనా రెడీ సినిమాలో ప్రభాస్ గారు చిన్న డబ్బింగ్ పార్ట్ చెప్తారనమాట. అంటే విష్ణు గారు ప్రభాస్ లాగా ఒక అమ్మాయికి ఫోన్ చేస్తారు ఆ సినిమాలో. ఆ చేసినప్పుడు అది ప్రభాస్ గారు ఒరిజినల్ డబ్బింగ్ ఇచ్చారు దానికోసం. సో ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళకి అలా ఉంది. ఇంతకుముందు చాలాసార్లు ఫంక్షన్స్లో కలిశారు. వీళ్ళ ఫ్యామిలీతో ప్రభాస్ గారు బాండింగ్ అయితే బాగుంది. బట్ ఈ సినిమా ఇంత హైప్ ఉండి 150 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు మేకింగ్. సో మరి విష్ణు గారు ఆయన కెరీర్లోనే ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం ఇంత ఫస్ట్ టైం. అది ఆయన ఓన్ బడ్జెట్, మళ్ళీ బయట ప్రొడక్షన్ కూడా కాదు. సో ఇది కానీ ఏమన్నా లాస్ వచ్చింది అటు ఇటు అయిందంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ చాలా వెనకబడిపోతారు ఆయన. సో ప్రతి రూపాయికి ఆయన ఇంకో 10 రూపాయలు ఆశిస్తారు కానీ. సో మరి అట్లా చాలా హై బడ్జెట్ ఆయన కెరీర్కి ఇది. సో మరి ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ సినిమా ఉండాలి కాబట్టి ఆ క్వాలిటీ కోసం బాగా ఖర్చు పెడుతున్నారు. సో మరి ఈ సినిమా పాపం ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం లేట్ అయ్యి ఇంకొంచెం నాకు తెలిసి సమ్మర్కే వస్తుందేమో, లేదా శివరాత్రికి ఏమైనా తీసుకొచ్చి ప్లాన్ చేస్తారేమో చూడాలి. మరి ఏదైనా కానీ ఆయన పెక్క అయితే చుట్టుకుంది సినిమా. సో ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి హైప్ ఎక్కడా కనిపించట్లే. అసలు నిజం చెప్పాలంటే కన్నప్ప అనేది ఒకటి ఈ రిలీజ్కి వస్తుంది, లేకపోతే దానికి సంబంధించి టీజర్ గురించి కానీ దేని గురించి ఎక్కువగా ఆ శివయ్య అనేది అదొక్కటి వైరల్ అయింది తప్పించి చాలా మట్టుకు ఎక్కువ ఇది అందరు జనాల్లోకి ఇంకా వెళ్ళాలి. అంటే మైనస్ ఎక్కడ ఉందంటారు ఈ సినిమాలో? అట్లేం లేదు, ఆటోమేటిక్గా సినిమా టైంకి ఇంకా ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పేరు చెప్పి సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళిపోతారు ఈజీగా. సో తర్వాత నిజంగా ఆయన చెప్పినట్టుగా 150 కోట్ల కంటెంట్ అక్కడ ఉంటే ఇంకా ఆయన తిరుగుతుంది. ఇప్పుడు 4-5 ఫ్లాప్లు వచ్చినంత మాత్రం ఆయన కెరీర్ అయిపోయిందని కాదు. సో ఈ కంటెంట్ బాగుంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి నెంబర్ అయితే చూస్తుంది. ఎందుకంటే చాలా భారీ స్టార్ క్యాస్ట్ పెట్టుకున్నారు సినిమాలో. మరి అసలు ఏం సినిమా తీస్తున్నారు, శివుడు గొప్పతనం చెప్పే స్టోరీయా లేకపోతే ఏదైనా కంగువాలాగా ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఏంటి అనేది అయితే కాన్సెప్ట్ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ వచ్చిన టీజర్లో అయితే ఎక్కువేం కనపడలేదు. భారీ స్టార్ క్యాస్ట్ అయితే కనపడుతుంది. సో ఒక్కొక్కరు క్యారెక్టర్లను పేర్లు చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తా పోస్టర్ వదులుతున్నారు. సో మరి ఈ పాటికైతే మంచి హుషారుగా ప్రమోషన్ చేసుకోవాల్సిన ఆయన ఈరోజు ఫ్యామిలీ గొడవల్లో పడి ఆయన బ్యాక్ స్టెప్ ఇది అవ్వడం కొంచెం